షుగర్ ఉన్న వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్ వాడొచ్చా? లేదా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో నిద్ర ప్రాబ్లమ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్‌గా చాలామంది రాత్రి పూట యూరిన్ కోసం 3, 4 సార్లు లేవడం గాని, 5, 6 సార్లు లేవడం గాని అలా అవుతుంది. అలా అవ్వడానికి రీజన్ ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్నా గూడా యూరిన్ మాటి మాటికి వస్తుంది. సో, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కొందరిలో ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల గూడా ఇలా మాటి మాటికి యూరిన్ అనేది ఎళ్తుంటారు గదా! దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకొందరిలో ఏంటంటే నార్మల్‌గా అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు వచ్చినా గూడా ఈ నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. సో, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నిద్ర టాబ్లెట్ అనేది అవసరం పడదు. ఇంకొందరిలో ఈ కాళ్ళు, చేతులు ఈడ్చుక రావడం, లేకపోతే కాళ్ళు లాక్క రావడం ఇలా కంప్లెయింట్స్ వల్ల గూడా నిద్ర డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా ఏంటంటే స్ట్రెస్ వల్ల గూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో, స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవాలి. సో, ఇలా మీకు నిద్ర పట్టకపోవడానికి రీజన్ ఏంటో తెలుసుకొని దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. స్లీపింగ్ టాబ్లెట్ వాడే కన్నా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఒకవేళ మీకు అయినా కూడా నిద్ర పట్టట్లేదు అంటే మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాని రిలేటెడ్ డిస్కస్ చేయండి. ఒకవేళ మీకు డాక్టర్ స్లీపింగ్ టాబ్లెట్స్ రాస్తే వాడొచ్చు. దానివల్ల షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అర్థమైంది గదా! థాంక్ యూ.